హస్తినాపురానికి రాజు ఎవరు? శంతను మహారాజు. గంగాదేవి పుత్రుడు దేవవ్రతుడు. మత్స్యరాజ కన్య ఎవరు? సత్యవతి దేవి. సత్యవతి దేవి ఏమని కోరుకుంది? తన కొడుకు రాజు అవ్వాలి. ఓకే. శంతన మహారాజు గంగాదేవికి పుట్టిన పుత్రుడు ఎవరు? దేవవ్రతుడు. వెరీ గుడ్ నాన్న. దేవవ్రతుడికి ఇంకో పేరు భీష్ముడు. ఓకే. శంతన మహారాజు బాధకు కారణం ఎవరు? సత్యవతి దేవి. వెరీ గుడ్. భీష్ముడి ప్రతిజ్ఞ ఏంటి? భీష్ముడి ప్రతిజ్ఞ ఏంటంటే ఎప్పటికీ రాజ్యానికి సేవకులు ఉంటారు, ఇంకా తన ఎప్పటికీ బ్రహ్మచారిగా ఉంటారు. వాగ్దానం చేస్తాడు. ఎవరికి చేస్తాడు వాగ్దానం భీష్ముడు? సత్యవతి దేవి. వెరీ గుడ్ నాన్న. అప్పుడు శంతన మహారాజు ఏమని వరమిస్తాడు భీష్ముడికి? భీష్ముడు ఎప్పుడు అనుకుంటే అప్పుడే వారి మరణం వస్తుంది. ఓకే. ఇప్పుడు హస్తినాపురంలో ఇంకేమనుకుంటాడు? ధర్మం ఎప్పుడు నిలబడుతుందో అయితే ఇప్పుడు నీకేం తెలుస్తుంది నాన్న? ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్ కి ఏం తెలుస్తుందంటే మన సంతోషం కోసం వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఇంకా ఏంటంటే మనకి తెలియకుండానే మాట్లాడకూడదు. ఓ సూపర్ నాన్న. వెరీ గుడ్. బై బాయ్. బాయ్.